దీప్ సర్దేశాయ్తో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది కూడా కాకుండా మొన్న ప్రధానమంత్రి మోదీని కలిసాక మీడియాతో కూడా మాట్లాడారు. ఈ రెండిట్లో కూడా లోకేష్ చాలా విషయాలు చాలా సూటిగా చంద్రబాబు చెప్పిన దానికంటే చాలా సూటిగా చెప్పారు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం వైఖరిని కాస్త బలపరిచే వ్యాఖ్యాతలు జర్నలిస్టులు దాని మీద ఇవి కూడా పెట్టారు. లోకేష్ చాలా ధైర్యంగా ఉన్నాడు, చంద్రబాబుకున్న మొహమాటం ఎంతమాత్రం లేదు, సూటిగా చెప్పేశాడు. మేము మోదీ బీజేపీతోనే ఉంటాము, 2029లో కూడా మేము బీజేపీతోనూ కలిసి పాల్గొంటాము. ఇదేదో రాష్ట్రానికి నిధులు వస్తాయి కాబట్టి అని కూడా కాదు, నిధులు తెచ్చుకుంటాం కానీ నిధుల సమస్య వేరు, ఎన్నికల పొత్తు వేరు. కాబట్టి ఇంతవరకు తెలుగుదేశం అసలు చంద్రబాబు నాయుడు ఇంకొక 3 నెలలు ఎన్నికలు ఉన్నాయంటే కూడా చాలా దాన్ని అటు ఇటు తిప్పి చర్చ సాగిస్తూ ఉంటారు. కానీ లోకేష్ మాత్రం 2029లో కూడా మేము బీజేపీతోనే వెళ్తాము అని చాలా స్పష్టంగా 2029 అన్నారు కాబట్టి ఎన్నికలు అనాల్సి వస్తుంది. ఎందుకంటే 2029లో తర్వాత ఎన్నికలు వస్తాయి కాబట్టి. అందువల్ల బీజేపీతో తెలుగుదేశం బ్రహ్మముడి అన్నది కొనసాగుతుంది అనే విషయం చాలా స్పష్టంగా లోకేష్ చెప్పాడు అనుకోవాలి. దీన్ని మీరు ఇంకో లింక్ కూడా ఇక్కడ తీసుకురావాలి. పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే 15 సంవత్సరాలు మా కూటమి కొనసాగాలి అని చెప్తుంటారు. అంటే ఇందులో 5 ఏళ్లకు లోకేష్ ఇప్పుడు పర్మిషన్, అంటే ఇంకో 10 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోతుంది కదా ఈ ప్రభుత్వం, ఇంకో 4 ఏళ్ళు తర్వాత 5 ఏళ్లకు ఇప్పుడు లోకేష్ కూడా చెప్పారు. అంటే తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఇంకో 10 ఏళ్ళు కొనసాగుతుందని లోకేష్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు కూడా ఇదివరకు ఎప్పుడు చెప్పనే విషయం. ఈ చెప్పిన సమయంలో రాజదీప్ సర్దేశాయ్ అడిగారు, ఏంటి మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మోడీ మీద తీవ్ర విమర్శలు చేశారు కదా 2018లో, మీరు కూడా దూరం అయ్యారు కదా, ఇలా అడిగితే మనుషులు అన్నాక తప్పులు చేస్తుంటారు అన్నాడు. ఇది చాలా కీలకమైన వ్యాఖ్య. అంటే ఆ రోజు మోదీ మీద విమర్శలు చేయడం తప్పు, అలా చేసి ఉండకూడదు, మేము అది పొరపాటు చేసామని ఆయన దాదాపు చంద్రబాబు చేసింది తప్పే, ఆ విమర్శలు మావి, చంద్రబాబు వినండి, తెలుగుదేశాన్ని వినండి, తప్పే అనే మాట కూడా ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. తర్వాత ఢిల్లీలో కూడా ఆయన చాలా విషయాలు, ఉదాహరణకు జగన్ కేసులు, అరెస్టు, ఇవన్నీ కూడా మీరు మాట్లాడారా, నరేంద్ర మోదీ దృష్టికి తెచ్చారా అంటే, మోదీకి నాకంటే బాగా తెలుసు, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వాటిని చెప్పడానికి నేనేమి రాలేదు, కానీ వాటిని చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆయన దృష్టిలో ఉంది అనే బలంగా, అంటే ఇది కూడా ఒక ముఖ్యమైన సంకేతం. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడే కదా ఈయన అక్కడ ఉన్నారు. సో ఆ సమయంలో అక్కడ ఉంటే ఈయన ఇవన్నీ చెప్పారు, జగన్ అరెస్టుకి చర్యలు తీసుకుంటున్నారు అంటే దాన్ని బలపరిచే బదులు మోదీకి తెలుసు అని, అంటే ఇప్పుడు ఇంకొక తెలిసి కూడా ఏమి చేయడం లేదా, లేదా సిబిఐ కూడా ఏమి చేయడం లేదా, ఇటువంటి అర్థం ఏంటంటే మోదీ లేదా బీజేపీ జగన్ను కాపాడుతున్నారు అనే ఒక అర్థం కూడా దాంట్లో అనేక మంది చెప్తున్నట్టుగా, తెలిసినా కానీ ఎందుకు చర్య తీసుకోవట్లేదు అని అంటుంటారు కదా. సో ఆ మాట కూడా ఆయన, ఇంకా చాలా విషయాల మీద ఆయన స్పష్టమైన ప్రకటనలు, విధాన ప్రకటనలు చేశారు. కేటీఆర్ను కలుసుకుంటే తప్పే ఉంది,